మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఏప్రిల్ 1 తేదీ నుంచి ఏప్రిల్ 10 తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, ఏ గ్రహాలు యోగిస్తున్నాయో, ఏ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయో, అనుకూలించే గ్రహాలు ఇంకా రెట్టింపు అనుకూల ఫలితాలు ఇవ్వటానికి, వ్యతిరేకించే గ్రహాలు వ్యతిరేకతను తగ్గింపజేయటానికి ఎటువంటి సులభమైన పరిహారాలు చేసుకోవాలో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేసుకోవాలో, ఏ మంత్రాలు జపించుకోవాలో, ఏ స్తోత్రాలు చదువుకోవాలో, ఎటువంటి దానాలు ఇచ్చుకోవాలో, ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ 10 రోజుల పాటు రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఏప్రిల్ 1 తేదీ నుంచి ఏప్రిల్ 10 తేదీ వరకు రాశి ఫలితాలు పరిశీలిస్తే, సూర్యుడు 10వ స్థానంలో సంచారం చేస్తున్నాడు, బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. సూర్యుడు యోగిస్తున్నాడు, అది కూడా 10వ స్థానంలో యోగిస్తున్నాడు కాబట్టి మిథున రాశి వాళ్ళకి ప్రమోషన్ గురించిన శుభవార్త వినే అవకాశాలు ఈ 10 రోజుల్లో ఎక్కువగా ఉన్నాయి. లేదా ఇంక్రిమెంట్‌కి సంబంధించిన శుభవార్త వినే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆఫీసులో కూడా మీ కష్టానికి తగిన ప్రతిఫలం, గుర్తింపు ఖచ్చితంగా మీకు కనిపిస్తాయి. మిమ్మల్ని అందరూ కూడా గౌరవిస్తారు. సహోద్యోగుల్లో గౌరవం పెరుగుతుంది. పై అధికారులు కూడా మీ మీద ఎక్కువ గౌరవాన్ని చూపిస్తూ ఉంటారు. ఆఫీస్ వాతావరణం అంతా అనుకూలంగా ఉంటుంది. రాజకీయాల్లో కూడా మంచి జనాదరణ పొందగలుగుతారు. సంఘంలో పేరు ప్రతిష్టలు సంపాదించుకోగలుగుతారు. తండ్రి వైపు బంధువుల వల్ల మంచి ప్రయోజనాలు ఉంటాయి. వ్యవసాయ రంగంలో కూడా చక్కటి అనుకూల ఫలితాలు పొందగలుగుతారు. వృత్తిపరంగా మిథున రాశి వాళ్ళు ఉంటున్న రంగంలో చాలా అద్భుతమైన స్థాయికి ఎదగటానికి దశమంలో సూర్యుడి సంచారం ఈ 10 రోజుల్లో అద్భుతంగా యోగిస్తుంది. అలాగే బుధుడు 9వ ఇంట్లో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. భాగ్యస్థానంలో బుధుడు వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి మిథున రాశి విద్యార్థులు కొద్దిగా కష్టపడితేనే ర్యాంకులు వచ్చే సమయంగా చెప్పుకోవాలి. జ్ఞాపక శక్తి పెంచుకునే ప్రయత్నం చేయాలి. హార్డ్ వర్క్‌తోనే సక్సెస్ సాధించగలరు. విద్యార్థులు హార్డ్ వర్క్ చేయకపోతే ర్యాంకులు త్రుటిలో మిస్ అయిపోయే అవకాశాలు ఉన్నాయి. నిరుద్యోగులు కూడా ఉద్యోగం కోసం బాగా ప్రిపేర్ అయ్యి ఇంటర్వ్యూలకు వెళ్ళాలి. మిథున రాశి నిరుద్యోగులు ప్రిపేర్ అవ్వకుండా ఇంటర్వ్యూలకు వెళితే లాస్ట్ రౌండ్‌లో మీరు వెనుదిరగాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి బాగా ప్రిపేర్ అయ్యి ఇంటర్వ్యూలకు వెళ్ళండి. అప్పుడే మంచి ప్యాకేజ్ ఉద్యోగాలు వస్తాయి. వ్యాపారంలో కూడా కొన్ని ఒడిదుడుకులు కనిపిస్తూ ఉంటాయి. అయినప్పటికీ అంతిమంగా వ్యాపార రంగంలో కొంతవరకు అభివృద్ధినైతే చూడగలుగుతారు. ఏదైనా విద్యారంగము, నిరుద్యోగులకి వ్యాపార రంగంలో కొంత ప్రతికూలతలు బుధుడి సంచారం వల్ల కనిపిస్తున్నాయి కాబట్టి బుధుడిని ప్రసన్నం చేసుకోవటానికి గణపతి ఆలయ దర్శనం చేసుకోవటం, గణపతిని గరికతో ఎర్ర పుష్పాలతో పూజించటం, గం గణపతయే నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోవటం, గణేష పంచరత్న స్తోత్రం వినటం ద్వారా బుధుడి బలాన్ని పెంచుకొని ఈ సమస్యలను మిథున రాశి వాళ్ళు అధిగమించవచ్చు. అలాగే మిథున రాశి వాళ్ళకి శుక్రుడు 11వ స్థానంలో విశేషంగా యోగిస్తున్నాడు. శుక్రుడు లాభస్థానంలో ఉన్నప్పుడు స్త్రీల యొక్క సహాయ సహకారాలు సంపూర్ణంగా లభిస్తాయి. అంటే మిథున రాశి పురుషులైనా, మిథున రాశి స్త్రీలైనా వేరే స్త్రీల యొక్క సహాయ సహకారాలు లభించటం వల్ల ముఖ్యమైన పనులన్నీ కూడా సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే సౌందర్యానికి సంబంధించినటువంటి రంగాల్లో ఉన్నవాళ్ళు టెక్స్టైల్ బిజినెస్, లేడీస్ ఎంపోరియం, ఫ్యాన్సీ అండ్ కంగన్ హాల్స్, బొటిక్స్, కాస్మెటిక్స్ ఇలా బ్యూటీ రిలేటెడ్ రంగాల్లో ఉన్న వాళ్ళకు మంచి లాభాలు వచ్చే అవకాశం 11వ స్థానంలో శుక్రుడు కలిగింపజేస్తాడు. దాంపత్యంలో చక్కటి అనుకూలత కలిగింపజేస్తాడు. సినిమా, టీవీ రంగాల్లో ఉన్న మిథున రాశి వాళ్ళకి మంచి మంచి ఆఫర్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సంగీత, నాట్య రంగాల్లో ఉన్న మిథున రాశి వాళ్ళు కూడా కళారంగంలో మంచి అవకాశాలు పొందగలుగుతారు. సంగీత, నాట్య, లలిత కళల్లో ఉంటున్న వాళ్ళు మిథున రాశి వాళ్ళు శుక్రుడి 11వ స్థాన సంచారం వల్ల బ్రహ్మాండంగా పేరు, డబ్బు పొందటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా మిథున రాశి వాళ్ళ కుజుడు 9, 10 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 2 రోజులు 9వ సంచారం, తర్వాత 8 రోజులు 10వ సంచారం కుజుడు చేస్తున్నాడు. అయితే 9, 10 ఈ 2 సంచారాలు కూడా కుజుడికి యోగించవు. అంటే మిథున రాశి వాళ్ళకి కుజుడి బలం తక్కువ ఉంది. కుజుడు బలంగా లేడు కాబట్టి ప్రాపర్టీస్ కొంటున్నప్పుడు డాక్యుమెంట్స్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. డాక్యుమెంట్స్ 1కి 10 సార్లు చెక్ చేసుకొని ప్రాపర్టీ కొనుక్కోండి. రియల్ ఎస్టేట్‌లో కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. అలాగే బ్యాంక్ లోన్లు ఎవరికైనా శాంక్షన్ కావాలంటే కూడా మిథున రాశి వాళ్ళకి ఆలస్యం అవుతూ ఉంటాయి. సోదరులతో జాగ్రత్తగా ఉండాలి. సోదరులతో చిన్న చిన్న విభేదాలు కలిగే సూచనలు కూడా ఉన్నాయి. అప్పులు ఇవ్వకుండా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ అప్పు తీసుకున్నా పెద్ద మొత్తంలో కాకుండా చిన్న మొత్తంలో మాత్రమే అప్పు తీసుకోవాలి.
ఈ జాగ్రత్తలు ఎందుకు తీసుకోవాలంటే కుజుడి సంచారం ఈ 10 రోజుల్లో అనుకూలంగా లేదు. కుజుడు అనుకూలంగా అవ్వాలంటే మిథున రాశి వాళ్ళు నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకి ఆహారంగా తినిపిస్తూ ఉండండి. లేదా కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకోండి. సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే కూడా కుజుడు అనుకూలిస్తాడు కాబట్టి సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం, సుబ్రహ్మణ్య అష్టకం వినటం, ఓం శరవణ భవాయ నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోవటం. ఇవి చేయటం ద్వారా కూడా కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలు పొందవచ్చు. కాబట్టి మిథున రాశి వాళ్ళకి ప్రధానంగా బుధుడి బలం లేదు. కుజుడి బలం లేదు. కాబట్టి బుధుడికి, కుజుడికి సంబంధించిన పరిహారాలు చేసుకున్నట్లయితే ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 10 మధ్యలో రవి, శుక్రుడు బ్రహ్మాండంగా యోగిస్తున్నారు కాబట్టి అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. ద్వాదశ రాశుల వారికి ఈ పరాభవ నామ సంవత్సరంలో నిత్యావసర వస్తువులకు సంబంధించి అనేక రకాలైన సమస్యలు ఎదురవుతున్నాయి. పెట్రోల్ పరంగా, డీజిల్ పరంగా ప్రజలందరూ అనేక రకాలైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే సిలిండర్ల పరంగా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలా నిత్యావసర వస్తువుల పరంగా ఇబ్బందులు ఎదుర్కోవటానికి కారణం ఏంటంటే, పరాభవ నామ సంవత్సరంలో గ్రహ కూటములు ఎక్కువ వచ్చినాయి. పంచగ్రహ కూటములు ఏర్పడ్డాయి. అలాగే గురువుకి సంచారంలో మార్పులనేవి ఎక్కువ సార్లు జరిగింది. గురువు అతిచారం వల్ల ముందుకు వెళ్ళటము, మళ్ళీ వెనక్కి రావటము, ఇటువంటివన్నీ కూడా పరాభవ నామ సంవత్సరంలో జరిగినాయి. ఈ గురువు అతిచారం ఉండటం వల్ల, పంచగ్రహ కూటములు ఏర్పడటం వల్ల యుద్ధ వాతావరణం నెలకొనటం, శాంతి భద్రతలు తగ్గటం, నిత్యావసర వస్తువుల పరంగా ఇబ్బందులు ఏర్పడటం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అయితే ప్రజలెవ్వరూ కూడా దీని గురించి భయపడాల్సిన అవసరం లేదు. అతి త్వరలోనే అన్ని రకాలుగా పరిస్థితుల్లో మార్పొస్తుంది. శాంతి భద్రతలు చోటు చేసుకుంటాయి. నిత్యావసర వస్తువుల పరంగా ఉన్న ఇబ్బందుల నుంచి, సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలా జరగాలంటే అన్ని రకాలుగా పంచగ్రహ కూటమి వల్ల వచ్చే వ్యతిరేక ఫలితాలు, గురువు ఎక్కువ సార్లు అతిచారం వల్ల ముందుకు వెళ్ళి వెనక్కి రావటం వల్ల వచ్చేటటువంటి ఇబ్బందులు వీటన్నిటిని అధిగమించడానికి ఏ రాశి వాళ్ళైనా సరే ఉగ్రదేవతల్ని ఎక్కువగా పూజించండి. ఎందుకంటే దేశ రాష్ట్ర పరిస్థితులు ఇబ్బందికరంగా ఉన్నప్పుడు గానీ, నిత్యావసర వస్తువుల పరంగా సమస్యలు ఉన్నప్పుడు గానీ, యుద్ధ వాతావరణం నెలకొన్నప్పుడు గానీ, ఉగ్రదేవతలను పూజిస్తే ఆ రకమైన సమస్యల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. సామూహిక స్తోత్ర పారాయణలు కూడా విశేషంగా సహకరిస్తాయి. అందుకే ఖాళీ సమయంలో ఏ రాశి వాళ్ళైనా సరే, ఎక్కడైనా సరే సామూహిక లలితా సహస్రనామ స్తోత్ర పారాయణలు చేసినట్లయితే అది విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. అలాగే దీంతో పాటుగా ఉగ్రదేవతల ఆలయాల్లో నిమ్మకాయ దీపాలు వెలిగించుకోవటం కూడా అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది. దుర్గా, కాళి, మహిషాసుర మర్దిని లేదా గ్రామ దేవతలైనటువంటి పోలేరమ్మ, నాంచారమ్మ, పెద్దమ్మ, పోచమ్మ ఇటువంటి ఉగ్రదేవతల ఆలయాల్లో రాహుకాలం ఉన్న సమయంలో నిమ్మదొప్పల్లో దీపాలు వెలిగించుకోవటం మంచిది. అలాగే లక్ష్మీ నరసింహస్వామిని పూజిస్తే కూడా చాలా మంచిది. అందుకే వీలైనప్పుడు లక్ష్మీ నరసింహస్వామికి అర్చన గాని, అభిషేకం గాని చేయించుకోవటం. అలాగే ప్రజలందరూ కూడా ఏ రాశి వాళ్ళైనా సరే అనునిత్యము కూడా ఈ సమస్యల నుంచి దేశ రాష్ట్రాలు తొందరగా బయటపడటానికి స్నానం చేసి ఇంట్లో దీపం పెట్టి ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం అంటూ సుదర్శన మంత్రాన్ని 9 సార్లు లేదా 11 సార్లు చదువుకోవటం ద్వారా కూడా ఈ రకమైన సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే కాలభైరవాష్టకాన్ని వింటూ ఉంటే చాలా మంచిది. కాలభైరవుడికి జలాభిషేకం శివాలయంలో చేయించుకోవటం, కాలభైరవుడికి మారేడు దళాలతో శివాలయంలో పూజ చేయించుకోవటం ద్వారా కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. దేశ రాష్ట్రాల్లో వచ్చినటువంటి ఈ విపత్కర పరిస్థితులన్నిటి నుంచి బయటపడటానికి ఈ ప్రత్యేకమైన పరిహారాలు ఏ రాశి వాళ్ళైనా, ఏ నక్షత్రం వాళ్ళైనా చేయండి. మీకు నిత్యావసర వస్తువుల పరంగా వచ్చేటటువంటి సమస్యల నుంచి బయటపడటానికి కూడా ఈ పరిహారాలు విశేషంగా సహకరిస్తాయి. అలాగే అందరూ కూడా కష్ట పరిస్థితులు ఎక్కువగా ఉన్నప్పుడు ఓం రామ్ 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 మమ విపదం నాశయ స్వాహ అని ఎల్లవేళలా మనసులో స్మరించుకుంటూ ఉండండి. ఈ సమస్యల నుంచి బయటపడండి. ఎప్పటికప్పుడు గ్రహాల సంచారంలో వచ్చే మార్పుల వల్ల ద్వాదశ రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలంటే, అలాగే దాంతో పాటుగా దినఫలాలు, మాస ఫలాలు వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే మాచిరాజ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.